హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. నేను అదేంటో చూపిస్తాను, చూసేయండి. నేను కాకరకాయ కారం చేశానండి ఈరోజు. ఇప్పుడు మనకి సీజన్ మారింది కదా, వర్షాలు వస్తున్నాయి. ఇలాగా వేడివేడి అన్నంలో ఇలా కాకరకాయ కారం వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఆహా అనాల్సిందేనండి. ఇంకా మాటలే రావన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వచ్చేసేయండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేనైతే కంచ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకోండి, అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని మనం కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుందాము. వీటిని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందామండి. మీకు కావాలి అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైలా కూడా చేసుకోవచ్చు. అలా ఏంటంటే మనకి ఎక్కువగా మాడిపోతాయండి, తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చక్కగా అన్నింటినీ ఫ్రై అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది ఎలా ఉండాలంటే నేను చూపిస్తాను చూడండి. మనకి ఇలాగా చక్కగా కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట, క్రిస్పీగా ఉండాలండి. అలా అని మాడకూడదు, మాడితే మాత్రం కారం పొడి టేస్టే మారిపోతుంది. ఇదిగోండి ఇలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను వేరే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ఇవి ఆరితే మాత్రం ఇంకా కొంచెం గట్టిగా అవుతాయి. ఆ తర్వాత ఇందులోకి నేను 1/2 కేజీ కాకరకాయలకి ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి. ఇలా పల్లీలు వేసేసుకొని ఫ్లేమ్ అనేది తగ్గించేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ అనేది హై పెట్టేసుకుంటే పల్లీలు అనేవి పైన మాడిపోతాయండి, లోపల నుంచి కుక్ అవ్వవు అనమాట. అందుకోసమనేసి ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టుకొని పల్లీలని స్లోగా ఫ్రై చేసుకుందాం. కొంచెం మనకి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, కానీ ఓపిక్గా వేయించుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి కొంచెం దోరగా వేగాయి. ఇప్పుడు వీటిని పల్లీల్ని వేరొక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనము మినప్పప్పు అండి, ఒక 2-3 స్పూన్స్ మినప్పప్పు వేసుకోండి. అలాగే ఒక 2-3 స్పూన్స్ శనగపప్పు వేసుకుంటున్నాను. రెండు చరి సమానంగానే వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని కూడా అంతేనండి, మనము దూరగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ కారపొడిలో ఇలా పప్పులు వేయడం వల్ల అద్భుతమైన టేస్ట్ అనేది వస్తుందండి మనకి. కారపొడికి చాలా బాగుంటుందన్నమాట ఈ కాకరకాయ కారం. ఈ కాకరకాయ కారం మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. కాకరకాయ వేసుకున్నాం, ఇందులో మంచి కరివేపాకు వేసుకున్నాం, అలాగే అన్ని పప్పులు కూడా వేసుకున్నాం కదా, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు నేను ఒక కప్పు కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక కప్పు కరివేపాకు, కావాలంటే ఇంకెక్కువగానే వేసుకోండి. కారపొడిలో కరివేపాకు అనేది అద్భుతమైన టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలాగా కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసుకోండి. బాగా క్రిస్పీగా ఉండాలన్నమాట, అప్పటిదాకా ఫ్రై చేసుకోండి కరివేపాకుని. అలాగే నేను కొంచెం ఒక ఎండు కొబ్బరి ముక్కని సగం వేసుకుంటున్నాను. ఇలాగా సన్నగా కట్ చేసేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఇలా చింతపండు వేసుకోవడం వల్ల. ఒకవేళ మీకు చింతపండు కూడా వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు నేను వీటన్నింటిని చక్కగా ఫ్రై చేసి వేరువేరుగా పెట్టుకున్నాను అనమాట. మీకు ఇప్పుడు కాకరకాయ చూపిస్తున్నాను చూడండి. ఇలా వేయించుకోండి, ఇలా ఫ్రై చేసుకోండి. మరీ నల్లగా మార్చేయొద్దు, ఇలా అంటే తునిగిపోవాలన్నమాట. ఇలా సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకుందామండి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు, ఎండు కొబ్బరి, చింతపండు, అలాగే ఇప్పుడు ఇందులో పల్లీలు కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకుందాము. ఇదే గ్యాప్లో మీరు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జీలకర్ర అనేది మర్చిపోయి తర్వాత వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం మెత్తగా పొడి చేసుకున్నాం చూసారా. ఇలా పొడి చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు జీలకర్ర యాడ్ చేస్తున్నాను. మీరు పల్లీలు వేసేటప్పుడే జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో మనము కారం పొడి అండి, దీంట్లో ఆడిచ్చిన కారం పొడి అనమాట, నేను ఇంట్లోనే పట్టేసుకున్నాను అనమాట. ఆ కారపొడి వేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే దీని ప్లేస్లో ఎండుమిర్చి కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు.
లేదు అనుకుంటే ఇలాగా కారం పొడి అయినా వేసేసుకోవచ్చు. నేనైతే కారం పొడి వేసేసుకొని మళ్ళీ ఒకసారి మనం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు, అలాగే ఇందులో కాకరకాయ ముక్కలండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, కాకరకాయ ముక్కలు కొన్ని 2 సార్లుగా పట్టుకున్నాను నేను. కొన్ని వేసేసుకుంటున్నాను, ఇంకా కొన్ని ఉంచుతున్నాను లాస్ట్లో వేసుకుందామని చెప్పేసి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టి ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. ఇదంతా మనకి కారం అనమాట. ఇప్పుడు లాస్ట్లో మనం చెప్పాం కదా, కొన్ని కాకరకాయ ముక్కలు, అలాగే ఇంకొంచెం కరివేపాకు ఉండే, అలాగే ఇంకొన్ని పల్లీలు కూడా ఆపాం కదా. ఇప్పుడు వీటిని వేసేసి వెల్లుల్లి రెబ్బలండి, వెల్లుల్లి రెబ్బలు ఇలానే వేసేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా కొంచెం మనకి మిక్సీ పట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఆ పొడిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మనం లాస్ట్లో వేసుకున్నాము కాకరకాయ, కరివేపాకు, పల్లీలు, వెల్లుల్లి అనమాట. వెల్లుల్లితో టేస్ట్ అనేది కాకరకాయ కారానికి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీనంతా కలిపేలాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు నేను రైస్లో వేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా ఉందో అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. కొంచెం కూడా చేదు ఉండదండి, కాకరకాయ కొంచెం కూడా చేదు లేదనమాట. మనం అంతా టేస్టీగా హెల్తీగా చేసేసుకున్నాము కాకరకాయ కారాన్ని. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.